గత గత పరిస్థితులు ఒకసారి చూస్తే మనం రాయలసీమకు 40 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, పార్టీ ఏర్పడిన తర్వాత 43 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. రాయలసీమ అంతటా కూడా రాయలసీమలో ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించి పూర్తి చేసిన ఘనత కూడా ఒక్క తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాం కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి గత పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్లో 12 లక్షల పైచిలుకు కోట్లు 5 సంవత్సరాల బడ్జెట్లో ప్రవేశపెడితే కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీద 2000 కోట్లు మాత్రమే పూర్తి చేశాడు. అదే తెలుగుదేశంలో 2014-19 కాలంలో 12,000 కోట్లు రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయిస్తే 8,000 కోట్లు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల మీదే ఖర్చు పెట్టిన ఘనత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తి చేసిందని చెప్పి గర్వంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా 2014 సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కృష్ణా జలాల విభజన చట్టంలో ప్రకారం కృష్ణా జలాలు విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 512 టీఎంసీలను కేసీఆర్ను అప్పట్లో ఒప్పించి రాయలసీమకు కృష్ణా జలాల్లో అత్యధిక భాగం తీసుకొచ్చిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎటువంటి ఎత్తిపోతల పథకానికి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకుండా హడావిడిగా ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు 3,825 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 900 కోట్లు ఖర్చు పెట్టి మట్టి తవ్వడానికి చివరకు ఎన్జిటి స్టే తీసుకొచ్చి పనులు ఆగిపోయి 1000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే, క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు కృష్ణా జలాల తర్వాత వివాదంలో కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎత్తిపోతల పథకాలన్నీ కూడా నిర్మిస్తూ ఆల్మట్టి డ్యామ్ని ఎత్తు పెంచుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్న క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు చెప్తున్నాం, రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏమైనా ఉందంటే తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసిన క్రెడిటు, అదేవిధంగా 11 ఈడీ సిబిఐ కేసులు పెట్టించుకున్న క్రెడిటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అయ్యా, మీ క్రెడిట్ మాకు అవసరమే లేదు. ప్రతినిత్యం మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు క్రెడిట్ చోరీ అని. క్రెడిట్ చోరీకి అర్థం తెలియని మీరు మళ్ళీ క్రెడిట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏ క్రెడిట్ ఉందని చెప్పి మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్రెడిట్ ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అక్రమ కేసులు, అక్రమ సంపాదన, తల్లిని చెల్లిని ఇంటి నుంచి గంటేసిన క్రెడిట్, ఏ అనుమతులు లేకుండా 1000 కోట్లు, ఏ చట్టబద్ధత లేకుండా 1000 కోట్లు సంపాదించుకొని ఈరోజు దేశంలోనే అత్యంత ధనిక మాజీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని క్రెడిట్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి మాజీగా ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ ప్రజలకు ఒక పరిపాలన అని చెప్పి నిత్యం ప్రజల్లో విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాయలసీమకు ఈరోజు దాదాపుగా కృష్ణా జలాల్లో 512 టీఎంసీల వాటా, అదేవిధంగా సముద్రం లేకపోతున్న గోదావరి జలాలు 3,000 టీఎంసీల నుంచి 200 టీఎంసీలు పోలవరం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేసి అవన్నీ కూడా డెల్టా ప్రాంతానికి డైవర్ట్ చేసి డెల్టా ప్రాంతంలో ఉన్న కృష్ణా జలాలన్నింటినీ శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకుపోవాలనే ముఖ్యమంత్రి గారి పెద్ద ఆలోచన. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రేపు సంవత్సరం 2027 జూన్ కల్లా అది సాకారం అవుతుంది. ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో 72% పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిలిచిపోయిన ప్రాజెక్టుని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతున్నారు. ఆ ప్రాజెక్టే పూర్తయితే నిజంగా రాయలసీమకు కృష్ణా జలాలన్నీ కూడా సంపూర్ణంగా రాయలసీమలో ఉన్న 4 జిల్లాలే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా పూర్తిగా వస్తాయి. ఉద్యాన పంటల హబ్బుగా తయారు కాబోతోంది. ఈరోజు చూసాం, గత ప్రభుత్వంలో
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పి జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వెలుగొండ ప్రాజెక్టు ఎక్కడుంది? ఎక్కడి నుంచి కృష్ణా జలాలు వెలుగొండ నుంచి ప్రకాశం జిల్లాలోకి పోతాయి? దాని మీద ఏదైనా అవగాహన ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి కాకుండా జాతికి అంకితం అని చెప్పాడు. అదేవిధంగా కుప్పంకు ఆర్టిఫిషియల్ గేట్లు పెట్టి కుప్పం దగ్గర వెనక వాటర్ ట్యాంకర్లో కెనాల్ నింపి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయినానని చెప్పి దొంగ క్రెడిట్లు తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు, నీటిపారుదల మీద మీకు అవగాహన లేదు, నీటిపారుదల వ్యవస్థ అంటే మీకు తెలియదు, రైతులకు ఏ విధంగా నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన కూడా లేదు. కేవలం నీటిపారుదల ప్రాజెక్టు పేర్లు చెప్పి 4,000 కోట్లు 5,000 కోట్లతో జీవోలు ఇప్పించి మట్టి పనులు చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని చేతులు దులుపుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఆ క్రెడిట్ అంతా మీకే ఉంటుంది, ఆ క్రెడిట్ మాకు కాదు. మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఇస్తాం, ఉద్యానవన పంటలకు కృష్ణా జలాలు తీసుకొని వస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు రాయలసీమకు 40,000 కోట్లు రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఆ నిధులన్నీ కూడా రాబోతున్నాయి. రాయలసీమకు ఒక మహద్దశ పట్టబోతా ఉంది. ఉద్యాన పంటలన్నిటి కూడా ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రతి రైతును కూడా ఉద్యాన పంటల వైపు మీరు పంటలు సాగు చేయండి, ఉద్యాన పంటల్లో మీకు లాభాలు వస్తాయి, నేను నీళ్ళు ఇస్తాను, నేను డ్రిప్ పరికరాలు ఇస్తాను, అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ పూర్తి చేస్తానని చెప్పే సమయం ఈరోజు దగ్గరకు వచ్చింది. రాబోయే 3 సంవత్సరాల్లో రాయలసీమ రైతులకు మహర్దశ పట్టబోతా ఉంది. దీనికి అనుగుణంగా రాయలసీమ ప్రజలకందరికీ కూడా తాగునీరు కూడా ఇచ్చేదానికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఇవన్నీ కూడా తాగేదానికి కూడా ఎప్పటికీ కరువు సీమలో నీటి కొరత లేకుండా చేసేదానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. మరి అదేవిధంగా రాయలసీమ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయాలనే రాయలసీమ డిక్లరేషన్లో నారా లోకేష్ గారు చెప్పిన మాటలు కూడా ఈరోజు రాయలసీమ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారయ్యేదానికి, అదేవిధంగా ఈరోజు విమానాల తయారీ ఫ్యాక్టరీని కూడా రాయలసీమకు తీసుకురావాలనే మన ప్రభుత్వ కృషిని కూడా ప్రజలకు తెలియాలని చెప్పి విషయాలన్నీ చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా రాయలసీమకు, గ్రేటర్ రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాలుగా కూడా రైతాంగాన్ని కావచ్చు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పరంగా కొప్పర్తి కానీ, అదేవిధంగా ఓరోకళ్ళు కానీ, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టే ప్రజలు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారి కడుపులో మంట పుట్టింది. ఆయన తట్టుకోలేక విషం జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. క్రెడిట్ ఉన్న మనుషులు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడాలి కానీ క్రెడిట్ లేని వ్యక్తులు కూడా, క్రెడిట్కి అర్థం తెలియని వ్యక్తులు కూడా క్రెడిట్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు. రాయలసీమకు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మహర్దశ పట్టబోతా ఉంది. రైతాంగానికి అంతా కూడా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా రైతులు రాజులు కాబోతున్నారని గర్వంగా మేము తెలియజేస్తా ఉన్నాం.